ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గత మాసం అంతయు లాక్డౌన్లో మనం బంధించబడి గృహాలకే పరిమితమవుతూ దేవుని యొక్క సన్నిధిలో ఎదగటానికి ఆత్మీయులకు ఎంతో ఇది దోహదపడే దినాలు. మరి ఈ దినాలను బట్టి మనము కృంగిపోక ఆయనలో మనం బలపడగలిగితే కీడును మేలుగా మార్చుకొనగలుగుతాము, శాపమును ఆశీర్వాదకరంగా మార్చుకొనగలుగుతాము. మరి కొద్ది సమయము ప్రభువుని స్తుతిస్తూ ఆ ఘనుడైన దేవుణ్ణి ఆరాధించి దేవుని యొక్క వర్తమానం మనం ఇందాం. ప్రార్థించుకుందామా? ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గత మాసం అంతయు లాక్డౌన్లో మనం బంధించబడి గృహాలకే పరిమితమవుతూ దేవుని యొక్క సన్నిధిలో ఎదగటానికి ఆత్మీయులకు ఎంతో ఇది దోహదపడే దినాలు. మరి ఈ దినాలను బట్టి మనము కృంగిపోక ఆయనలో మనం బలపడగలిగితే కీడును మేలుగా మార్చుకొనగలుగుతాము, శాపమును ఆశీర్వాదకరంగా మార్చుకొనగలుగుతాము. మొదటి పునరుద్ధాన పండుగ దినములో మరి మీ గృహాలలో సిద్ధపడి ఉన్నారా? మీరు సిద్ధపడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. మరి కొద్ది సమయము ప్రభువుని స్తుతిస్తూ ఆ ఘనుడైన దేవుణ్ణి ఆరాధించి దేవుని యొక్క వర్తమానం మనం ఇందాం. ప్రార్థించుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తుతులయ్యా. మరి దాదాపుగా 40 దినములయ్యా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచావు, దాచావయ్యా. నాయనా, ఎందరో మా తోటివారు ఆయా ఆపదల గుండా, నాయన ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళుతూ ఎంతగానో వేదన చెందేవారు ఉండి ఉంటున్నారు. అటు వారి నిమిత్తం అనుదినము నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరుగా కృప చూపించండి, సహాయము చేయండి. మరి ఈ మొదటి పునరుద్ధాన పండుగ దినములో ఒక కుటుంబముగా మేము కూడి నీ ఘనమైన నామాన్ని మేము ఆరాధించున్నట్లుగా మా ప్రాణ శరీర ఆత్మలకు నాయన మీరు బలమును దయచేయండి, ఆసక్తిని దయచేయండి. అటు కృపా కనికరములు నాతో మాతో ఉండనిచ్చి గొప్ప కార్యాలు చేయమని నజరేయుడని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆరాధనలో భాగంగా యెహోవా నా బలమా అనే పాట పాడి ప్రభువుని స్తుతించుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములని కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములని కట్టినను. వరదవలే భక్తిహీనులు పోలి, వరదవలే భక్తిహీనులు పోలి, వదలక నన్ను ఎడబాయని దేవా,
వదలక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. పుట్టురులలో మరువక మొరలిడి ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుట్టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గం రక్షణ శృంగమై, తనాలయములో నా మొర వినెను, తనాలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు, జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చెను బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. పౌరుషము గల ప్రభు కోపించగా, పర్వతములు పునాదులు వణికే, పౌరుషము గల ప్రభు కోపించ, పర్వతములు పునాదులు వణికే, తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమిచ్చును అపవాదికి, అపజయమిచ్చును అపవాదికి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా.
దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను నిడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా. మనందరం కలిసి మరొక పాట, అందరికి వచ్చిన పాటే హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుతూ ప్రభువుని గణపరుద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆ హల్లెలూయా 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 ఆ హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ
బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. మరొక పాట పాడుకుని ప్రభువును మహింపరుద్దాం. యుద్ధము యెహోవాది. మన దేవుడైన యెహోవా మన పక్షంగా యుద్ధము చేయుచున్నాడు. మరి అటు దేవునిని స్తుతించుదామా? జీవము కలిగిన దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కథైన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కథైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన,
అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభువును మహింపరిచినాము. మరి కీర్తన గ్రంథం నుంచి 146 అధ్యాయము మనందరం కూడా ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకున్న బైబిల్ ఉన్న వారందరూ కూడా మీరు చూడాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోవును, వారు మట్టిపోలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు అగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటినీ రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడుకుంటూ ఆ ఘనుడైన దేవుడిని, తండ్రి అయిన దేవుడిని, కుమారుడైన దేవుడిని, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణకర్త అయిన దేవునిని మనం ఘనపరుద్దాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా, వరదూతలైనా నిన్, వరదూతలైనా నిన్, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావా, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి, నిరూపమా బల బుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ తనయుడా, నరరూపధారుడా, పరిశుద్ధ తనయుడా, నరరూపధారుడా, నరులను రక్షించు కరుణా సముద్రం, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ
వరములిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా జనక కుమారాత్మ లను దేవా జనక కుమారాత్మలను దేవా ఘన మహిమా చెల్లును నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమ చెల్లును ఘన పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరా. మనమందరం మన ప్రభు అయిన యేసుకి స్తుతి సింహాసనము ఎద్దామా? విరిగి నలిగిన హృదయముతో ఆ ఘనుడైన దేవుడిని గణపరుద్దాం. దేవుడు గత మాసమంతా కూడా కాచి దాచిన విధానం బట్టి ఎవరు మట్టుకు వాళ్ళము మనమున్న స్థలములోనే ప్రభువా నీకు మా స్తుతులయ్యా. ఈ లాక్డౌన్ దినాలలో కూడా మమ్ములను మా కుటుంబాలను అయా నీ రెక్కల చాటును కాచిన దేవుడా నీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా. అయ్యా నీకు వందనాలు. ప్రతి ఆటంకము నుంచి అవరోధాల నుంచి తప్పిస్తున్న మా నాయన నీకు స్తుతులయ్యా. అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్య కార్యాలు చూపువాడా నీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా. మరి ఒక నూతన మాసపు మొదటి పునరుద్ధాన పండుగ దినములో అయా నన్ను మమ్ములను మా కుటుంబాలను ప్రభా అయా మరి న్యూక్రిషన్ పరిచర్యను ప్రభా ప్రవేశపెట్టిన దేవాతి దేవుడా నీకు స్తుతులయ్యా. మరి పునరుద్ధాన పండుగ దినములో యావత్ ప్రపంచము అయ్యా నేను ఘనపరుస్తుందయ్యా. మరి అట్టి భాగ్యమును మరి మాకునిచ్చిన దేవుడా నీకు స్తుతులయ్యా. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి నీకు వందనాలయ్యా. అట్టి రక్షణ బట్టి మేము అనుదినము అయ్యా మీలో మేము ప్రభువా అయ్యా ఆనందించినట్లుగా, మిమ్మల్ని స్తుతించినట్లుగా, మిమ్మల్ని ఘనపరుచున్నట్లుగా అయ్యా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడా నీకు స్తుతులయ్యా. మీరు తోడై ఉండండి. ఇటు స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము నాయన. ఆమెన్. మనందరికీ వచ్చిన పాట మహిమకు ఘనతకు అర్హుడవు నీవే. ఆయనను మన హృదయాంతరంగములో వచ్చే స్తుతుల మూలముగా సింహాసనం వేస్తూ దేవుడు మన పట్ల చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ పాటను పాడుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. రెండు చేతులు ఎత్తాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించిన దేవుడు, బండ నుండి నీళ్ళిచ్చిన దేవుడు.
మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, సయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, సయ్యా ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, సయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, సయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, సయ్యా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, సయ్యా ఆరాధనా నీకే. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి అల్పులము, ఎన్నిక లేని వారిమయ్యా. దుమ్ము లాంటి వాళ్ళము, ధూళి లాంటి వాళ్ళము, నీటి మీద బుడగ లాంటి వాళ్ళమయ్యా. ఇంతలో కనపడి మరికొంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారమయ్యా. కేవలం నీ ఉచితమైన కృపే నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచి ఇలా నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి అయ్యా ఘనుడైన మిమ్ములను ప్రభువా ఆరాధించే ఒక గొప్ప భాగ్యాన్ని ఏ యోగ్యత లేని మాకు ఇచ్చిన దేవుడా, నీకు మా స్తుతులయ్యా, స్తుతులయ్యా. నీ సత్యవాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. నన్ను మమ్మల్ని బలపరచండి. ఈ ప్రతికూలమైన దినాలలో మా యొక్క విశ్వాసము నాయన వృద్ధి పొందినట్లుగా నీ దివ్య సన్నిధిలో నుంచి నీ మాటలను మా నోట అనుగ్రహించి అయ్యా నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని యేసు సర్వశక్తి కలిగిన నామములో
ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మనం దేవుని యొక్క వర్తమానం ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన వర్తమానం మనం ఇందాం. 74వ కీర్తన 12వ వచనం. ఒకసారి బైబిల్ ఉన్న వారందరూ కూడా చూస్తారా? 74వ కీర్తన 12వ వచనం. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజు అయ్యున్నాడు, దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. ఇక్కడ భక్తుడు పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజు అయ్యున్నాడు, దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే అని తన యొక్క మాటలలో తెలియపరుస్తున్నాడు. మరి మనం చదువుకున్న కీర్తనలో మనం చూసినట్లయితే 146వ కీర్తనలో 3వ వచనం ఉంటుంది. రాజులు చేతనైనను నరులు చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలు అగుదురు. ఇక్కడ రాజులు చేతనైనను నరులు చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అక్కడ చూసినట్లయితే భక్తుడు అంటున్నాడు, నా దేవుడు నా రాజు అయ్యున్నాడు. ఆయన నమ్మిన దేవుడు రాజుగా మనం ఎప్పుడైతే మన జీవితాల్లోనికి చేసుకొనగలుగుతామో అప్పుడు మనలను దేశంలో విపత్కరమైన పరిస్థితులు ఏ విధముగా ఉండినప్పటికీ కూడా ఆయన మహారక్షణ కలుగు చేయువాడు. కారణము ఆయన ప్రేమించు ప్రజల పట్ల భూలోకములో ఎన్నో పర్యాయాలు తన బిడలైన వారిని పలు పలు విధాలుగా పలు పలు రీతులుగా రక్షించినట్టుగా మనం దైవ గ్రంథంలో మనము చూడగలుగుతాము. రక్షించవలసిన పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడైతే ప్రజలు వినాశనము చెందుతారో, మరణాలు పాలవుతారో, లేదా కరువులు కాటకాలు అనేవి దేశాలను ఆవరిస్తాయో అప్పుడు జనులు నశించిపోతూ ఉంటారు. మరి అలాంటి సమయంలో ఆ దేశ అధినేత కానీ లేదా ఆ రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తి కానీ మరి జనక్షయిత రాజుకు వినాశనమని, జనము అభివృద్ధి రాజుకు ఘనతని మనం సామెతల గ్రంథము 14వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. అంటే జనము అభివృద్ధి చెందితే ఆ రాజుకి ఘనత వస్తుంది, జనము నశించిపోతే ఆ రాజుకి వినాశనము లేదా నష్టము అనేది దాపురించే పరిస్థితులు ఉంటుంది. ప్రపంచ దేశాలను పరిశీలన చేసినట్లయితే మరి ఈ కోవిడ్-19 ద్వారా ఎందరో మృత్యువాతన పడుతూ దాని బారిన పడి అతలాకుతలమైపోతూ ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనబడుతున్నవి. మహా గొప్ప దేశాలు సైతం కూడా నిస్సహాయులుగా చూస్తున్నారు. మరి అలాంటి సమయంలో మరి ఈ దేశమునకు రక్షణ ఎలా కలుగుతుంది అనేది మనం చూసినప్పుడు దేవుడే మహారక్షణ కలుగు చేసే దేవుడు. తన ప్రజలైన వారిని మనం పూర్వం నుంచి మనం గమనించినట్లయితే వారు ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో కూడా వారు మొర్రపెట్టినప్పుడు తన బిడలైన వారికి చేసిన వాగ్దానములను బట్టి లేదా ప్రమాణములను బట్టి తగిన కాలమందు వారిని విడిపించటం మనము చూడగలుగుతాము. కనుక అంటాడు, పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన నమ్మిన బిడలను జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు ఇచ్చాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన ఉన్నవాడు అనువాడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగిన వారముగా ఉండి ఉంటున్నాం. ఎప్పుడైతే రాజ్యంలో ఉన్న జనులు చనిపోతారో, పరిస్థితులు తలక్రిందులవుతాయో, కరువులు కాటకాలు అనేవి ఆవరించినప్పుడు ఏమి చేయలేని స్థితిలో నిస్సహాయులుగా చూస్తూ ఉంటారు. మరి ఒకవేళ అది ధనముతో నివారించగలిగేదైతే ఆయా దేశాల నుంచో లేదా ప్రపంచ బ్యాంకు నుంచో అప్పులు తీసుకురావచ్చు.
లేదా ఆయుధాలతో జయించగలిగేదైతే ఆయా దేశాలను ఆశ్రయించి ఆయుధాలను సంపాదించవచ్చు. ఇలా భౌతిక సంబంధమైనవి ఏవి కూడా వారిని ఈ విపత్తు నుంచి తప్పించలేని దినాలలో మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకసారి బైబిల్లో దైవ గ్రంథంలో తన బిడలైన వారి పట్ల చేసిన గొప్ప కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాటి ద్వారా నా యొక్క విశ్వాసము కూడా బలపడటానికి దోహదపడుతుంది. కొన్ని పర్యాయాలు ఇలాంటి వినాశనకరమైన పరిస్థితులు దాపురించడానికి కారణం కూడా మానవునిక తప్పిదము కావచ్చు, లేదా దేవుని మీద యొక్క తిరుగుబాటు స్వభావం కావచ్చు, పలు విధాలుగా ఉండి ఉంటుంది. అలాంటి సమయంలో శత్రువులకు అప్పగించడం, మరలా వారు లోబడి తన పొరపాటును దిద్దుకుని ఆయనే నిజమైన దేవుడని, రక్షించగలిగిన వాడని ఎవరైతే గుర్తిస్తారో, ప్రభువు తట్టు తిరుగుతారో, మరలా దేవుడు తాను చేయనుద్దేశించిన కీడును కూడా చేయకుండా మరలా తన మనసును మళ్లించుకుని తన ప్రజలైన వారిని రక్షించినట్టుగా మనం దైవ గ్రంథంలో చూడగలుగుతాము. మనం చదువుకున్న ఆ 74వ కీర్తనలోనే 13వ వచనంలో, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. దేవుని యొక్క బలము ఎలాంటిదయ్యా అంటే, ఆయన బలము చేత ఎర్ర సముద్రమును పాయలుగా చేసినాడు. ఆయన బలం గురించి కొరింథీ రాసిన మొదటి పత్రికలో పౌలు గారు రాస్తూ ఉంటాడు. 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వెరితనము మనిషి జ్ఞానము కంటేను జ్ఞానము కలది, దేవుని యొక్క బలహీనత మనుషులు బలము కంటే బలమైనది. దేవుని యొక్క బలహీనతే మనుషుని యొక్క బలమును మించినదైతే మరి ఆయన బలమును మనం లెక్కలు వేయగలుగుతామా? సరిపోదు. నాకు ఇచ్చిన జ్ఞానము, ఆయన బలము చేత ఎర్ర సముద్రమును ఏం చేశాడు? పాయలుగా చేసి, ఆరిన నేలగా చేసి తన ప్రజలైన వారిని ఒడ్డుకి దాటించినాడు. అదే రహదారిలో ఫరో కూడా తన శత్రు సేనలతో, తన సైన్యముతో ఇజ్రాయేలును పట్టుకోవాలని, వారిని స్వాధీనపరుచుకోవాలని, లేదా వారిని తెచ్చుకోవాలని దురాభిప్రాయముతో వారిని వెంబడించినాడు. కానీ వారిని ఒడ్డుకు చేర్చినాడు. ఒడ్డుకు చేర్చి వారు సముద్రం మధ్యలోనికి వచ్చినప్పుడు నేట ముంచి వేసినాడు. ఈ మాట మనకు కనబడింది. ఇప్పుడు చూసిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూ కూడా మీరు చూడరని నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మోషే సెలవిస్తాడు. వారందరూ భయపడుతుంటే, మీరు భయపడవద్దు, నేడు కలుగు చేయి రక్షణ, మీరు ఓరక నిలిచుండి చూడుడి అని చెప్పి, మీరు చూసిన ఈ ఐగుప్తీయులను ఇక ఎన్నడూ కూడా మీరు చూడరని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి గత దినాలలో ఎన్నో పర్యాయాలు, ఎన్నో రీతిలుగా వచ్చిన ఆ సమస్యలు మరి ఈ దినాలలో మనం చూడలేకపోవచ్చు. కానీ ఇది ఒక కొత్త వైరస్గా, కొత్త వ్యాధిగా వచ్చి అదేం చేస్తుంది? అనేకులను బాధిస్తూ ఉంటుంది, అనేకులను బలహీనపరుస్తుంటుంది, అనేకులను కృంగదీస్తుంటుంది, అనేకులను హతులు చేస్తుంది. మనం చూసినప్పుడు అక్కడ తన ప్రజలైన వారిని శత్రువు అయిన ఆ యొక్క ఫరో దాదాపుగా 430 సంవత్సరాలు వారిని బానిసలుగా చేసుకుని ఇనప కొలిమి లాంటి శ్రమలో వారిని పెట్టి వారి చేత పని చేయించుకున్నాడు. ఎప్పుడైతే వారు విధేయత చూపించి తన పొరపాట్లను ఒప్పుకుని ప్రభువుకు మొర్రపెట్టినారో, దేవుడు ఆ శ్రమ నుంచి వారి యొక్క విముక్తిని, వారి నుంచి విముక్తి చెందించటం చూస్తూ ఉంటాం. ఇలా మనం చూసినప్పుడు దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించినట్లుగా దేవుడు చేసే అద్భుతాలు ఆశ్చర్యకరమైనవి. పలు విధానాలలో, పలు రీతులుగా మనం చేస్తున్నట్టుగా చూస్తూ ఉండి ఉంటాము. అందుకని అంటాడు, ఆయన మహారక్షణ కలుగు చేయవాడు. అంటే సెవరల్ టైమ్స్ ఆయన తన ప్రజలను సేవ్ చేసే దేవుడు, అంటే రక్షించే దేవుడు. అలా రక్షిస్తూ ఉన్న కొలది ప్రజలు రక్షించినప్పుడు దేవుని మహింపరుస్తున్నారు, లేదా
వారికి కావలసినవి అనుగ్రహించినప్పుడు ఆహా దేవుడు అంటున్నారు మరలా కొద్ది కాలానికి తమ యొక్క ఆ మొదటి ఆదాము యొక్క సంతతి స్వభావము వారి మీద ఎప్పుడైతే ప్రభావితం చూపిస్తుందో తిరిగి మరలా అవిధేయులు కాబడుతున్నారు. ఈ రీతిగా మనం గమనించినప్పుడు ఆయా సందర్భాలలో మనం తన బిడ్డలైన వారిని ఎలా రక్షించాడో, తనకు విధేయత చూపించిన వారిని, తన యందు భయభక్తులు కలిగిన వారిని రక్షిస్తూ తన మాటకు లోబడని వారిని శిక్షించినట్టుగా మనం చూస్తాం. ఆది కాండములో మనకి 6వ అధ్యాయములో నోవహు గురించి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ తరములో అతడే నీతిమంతుడు, నిందారహితుడు అని అతని గురించి సాక్ష్యం ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే వారి యొక్క దుస్థితి దేవుని సన్నిధికి, వారి యొక్క హృదయపు యొక్క ఆలోచన దేవునికి విరుద్ధకరంగా మారిందో, వారి తలంపులు, వారి ఊహలు దేవుని దృష్టికి ఎప్పుడైతే చెడ్డవిగా కనబడినవో ఎను వెంటనే వారిని నశింప చేయడానికి గొప్ప జల ప్రళయాన్ని రప్పించినట్టుగా మనం చూస్తాం. ఆ విషయాన్ని ముందుగానే నీతిమంతుడైన నోవాహుకు తెలియపరిచి, నోవాహు ఇదిగో నీ ఓడను ఒకటి తయారు చేసుకో, ఆ ఓడలో మరి నీ సువార్త ప్రకటించి ఎవరు ఆ సువార్తకు చోటిస్తారో వారందరినీ చేర్చుకో. అలా సువార్త ప్రకటిస్తుంటే ఏ ఒక్కరు కూడా దాదాపుగా చోటు ఇవ్వలేదు. అందరూ కూడా బిజీ ఇల్లు కట్టుకుంటూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, లేదా ఆయా కార్యక్రమాలలో ఎలా ఉన్నారు, బిజీగా ఉండి ఉన్నారు. ఈ దినాలలో కూడా మరి క్షణము తీరిక లేనట్టుగా మనుషులు బిజీ విధానంలో ఉంటే ఈరోజు అందరిని కూడా లాక్డౌన్ చేసేసింది. సామాన్యుడు ఏంటి, సామంతుడిని ఏమిటి? అలాంటి సమయంలో ఒక జలప్రళయము రాబోతుందని ఆ విషయాన్ని తెలియపరచు అని చెప్పినప్పుడు ఎవరు కూడా కథలు ఇచ్చేయలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూనే ఉండి ఉన్నారు. చివరాఖరికి ఆ జల ప్రళయంలోనికి ఎవరెవరిని చేర్చుకున్నాడో మనం ఆది కాండము 8వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లుగా చేయటం వలన నీళ్లు తగ్గిపోయిను. ఇక్కడ ఆ ఓడలో ఎవరెవరిని చేర్చుకున్నాడా అంటే సమస్త పశువులను సమస్త జంతువులను ఆయన చేర్చుకున్నాడు. జంతువులైన ఆయన మాటకు విధేయత చూపించిన యెషయా భక్తుడు అంటాడు, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఎద్దు తన కామాంధుడు ఎరుగును. అయ్యో నేను ప్రేమించు నా ప్రజలని ఇజ్రాయేలులకి తెలివి లేదే అని ప్రభు బాధపడుతూ ఉంటాడు. మరి ఇక్కడ చూసినట్లయితే సమస్త పశువులు, సమస్త జంతువులు, పక్షులు అన్నీ కూడా ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించినవి. వారితో పాటు తనకిచ్చిన 3 కుమారులు 3 కుమార్తెలు ఆయన మాటకు లోబడి తన భార్య ఆ ఓడలో ఉంటారు. ఆ ఓడలో ఉండి దాదాపుగా 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షము కురియటం చేత ఆ ఓడ కూడా ఒక కొండ మీదకి వెళ్ళి నిలవటం చూస్తాం. ఆ జలప్రళయంలో అందరూ కూడా మనుషులు కుప్ప తెప్పలుగా నీళ్ల మీద శవాలుగా తేలిపోయినారు. కనీసము ఎవరి జాడ వారికి తెలియదు అన్నట్టుగా ఉండిపోయినారు. ఈ దినాల్లో కూడా మనం అలాంటి సంఘటనలు వింటూ ఉంటే హృదయము విదారకరముగా ఎంతో వేదన చెందే పరిస్థితులు మన ఎదుట ఉన్నవి. ఈ సందర్భంలో చూసినప్పుడు నోవాహు ఇంటివారు ద్వారా మరలా కొత్త జనరేషన్ దేవుడు పుట్టించడానికి సిద్ధపడినాడు. అలా ఎప్పుడైతే సిద్ధపడినాడో ఆ విషయాన్ని మనం 15వ వచనం చూస్తాం చూడండి. అప్పుడు దేవుడు నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడలో నుండి బయటికి రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నన్ను ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలను. నీతో కూడున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్య అతని కోడండ్రు బయటికి వచ్చిరి.
20 వచనం మనం గమనించినట్లయితే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో కొన్నిటిని తీసుకొని ఆ పీఠం మీద దహన బలిగా అర్పించాడు. అయ్యా, మమ్మల్ని కాపాడినావు, మమ్మల్ని ఈ ఉపద్రవంలో నుంచి రక్షించినావు అని బలిపీఠం ఒకటి కట్టి ఆ బలిపీఠం మీద దహన బలిని అర్పించినట్టుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ జల ప్రళయము వచ్చి జనులు నశించిపోయినారు. ఆ వినాశనములో నోవాహు సంతతిని మరి ఇంకా అనేకమైన పశువులను జంతువులను కాపాడినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటామన్నమాట. మరొక వ్యక్తిని మనం ఇదే ఆదికాండములో కూడా మనం చూడవచ్చు. లోతు దినాలలో ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రహాము దగ్గరికి మరి 3 మనుషులుగా వస్తారు. వారు అబ్రహామును దర్శిస్తారు. దర్శించినప్పుడు వారికి కావలసిన సకల మర్యాదలను చేసి తిరిగి వారు సంతృప్తి చెంది వెళుతున్న సమయంలో వారు వచ్చిన ఉద్దేశాన్ని చెప్పకుండా వెళ్ళిపోతున్నామని, మనము చేయు కార్యమును నా స్నేహితుడైన అబ్రహాముకి ఇది దాచెదనా అని వారు మాట్లాడుకుని ఆ కార్యాన్ని అబ్రహాముకు తెలియపరుస్తారనమాట. 18వ అధ్యాయము 20వ వచనం, మరియు యెహోవా అన్నాడు, సొదొమ గొమొర్రాలను గూర్చిన మర్ర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మర్ర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. అంటే వారు చేసిన కార్యాలు దేవుని సన్నిధికి చేరినవి. వారు చేసిన పాపాలు, వారు జీవించిన భయంకరమైన జీవితాలు, అందును బట్టి వారిని నశింప చేయాలని ప్రభు తలంచినాడనమాట. తలంచి ఆ విషయాన్ని మరి అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆ సందర్భంలో అబ్రహాము 23వ వచనంలో మాట్లాడతాడు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? అయ్యా, మరి దుష్టులతో కూడా నీతిమంతులైన వారు ఎంతో కొంత ఉండి ఉంటారు, వారిని కూడా నాశనం చేస్తావా? నో, నాశనం చేయను. ఒకవేళ ఆ పట్టణంలో కొద్ది మంది అయిన నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణమున జోలికి రాను అని చెప్పినప్పుడు అబ్రహాము బేరసారాలు ఆడుతాడు. ఒకవేళ 50 మంది ఉంటే నో చేయను. ఒకవేళ 40 మంది ఉంటే నో. అలా 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, చివరాఖరికి 5 కూడా ఆ పట్టణంలో నీతిమంతులుగా లేరు. ఎప్పుడైతే ఆ పట్టణంలో నీతిమంతులు లేరో అందును బట్టి ఆ పట్టణాన్ని నశింప చేయడానికి దేవుని యొక్క దూతలు వచ్చినవి. వారు వచ్చి లోతు యొక్క ఇంటిని పరామర్శిస్తే చివరాఖరికి వచ్చిన ఆ యొక్క మనుషులపైనే వ్యభిచార ఆత్మ కలిగిన ఆ పట్టణపు ప్రజలు ఎగబడిపోయి వారితో పాపం చేయటానికి లోతుని ఎంతగానో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. చివరాఖరికి ఆ పరిస్థితులను చూసి తట్టుకోలేక, అవసరమైతే పెండ్లి కాని కుమార్తెలు నా యొద్ద ఉన్నారు, వారిని నన్ను పంపిస్తానని చెప్పేసి అంటే లేదు అని చెప్పేసి అని నివారించడానికి వారు ప్రయత్నం చేశారు. చివరాఖరికి ఆ దూతలే మరి అలా చెయ్యి చాపడంతో ఆవంలాగా ఒక చీకటి కమ్ముకుని వారందరూ తమను తాము తౌడులాడుకునే పరిస్థితిలో వారి ఇంటిని విడిచి లోతు యొక్క కుటుంబంలో ఉన్న మరి భార్యను, బిడ్డలను, అల్లుడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అల్లుళ్ళు విభేదించినారు. సరే, భార్యను, బిడ్డలను తీసుకొద్దామని చెప్పి మీరు మళ్ళీ ఎన్నడూ కూడా ఆ యొక్క సొదొమ పట్టణం వైపు వెనుక తిరిగి చూడవద్దంటే మరి లోతు భార్య లోకాశలతో ఏం చేసింది? చూడకూడదన్నదే చూసి ఉప్పు స్తంభముగా మారటము చూస్తాము. మరి లోతు కుమార్తెలు మరి దేవుడు చెప్పిన మాటకు సంపూర్ణమైన విధేయత చూపించారంటే విధేయత చూపించలా. ఇదిగో ఆ కనిపిస్తున్న ఆ కొండకు వెళ్ళంటే అంత దూరం నేను పోలేను, ఇక్కడ ఉంటానని చెప్పేసి అని నిర్ణయించుకుని తద్వారా శాపగ్రస్తమైన సంతతి తెచ్చుకోవడానికి కారణమైనారు. వారే మోయాబీలు, అమ్మోనీలు చేయకూడని కార్యము చేసి తద్వారా శాపమును ఈ ప్రపంచానికి అందించినారు. ఇది రెండవదిగా మనం చూసినప్పుడు లోతు జీవితంలో జరిగిన పరిస్థితి. మూడవదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయంలో
భక్తుడి యొక్క విధానం అనేది కనపడుతూ ఉంటుంది. ఆదికాండము 26వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్టయితే, అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు కాగా మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అబ్రహాము దినములలో కూడా మరి కరువు వచ్చిందంట. అతని కుమారుడైన ఇస్సాకు దినములలో కూడా అలాంటి కరువే వచ్చింది. మరి కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి ప్రయత్నించేవాళ్ళుగా ఉండి ఉంటారు. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండము, నేను నీకు తోడయ్యుందును, నిన్ను ఆశీర్వదించెదను. ఇస్సాకు కూడా ప్రయాణం చేయడానికి అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళి దానికి కావలసిన మరి ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో. అలాంటి సమయంలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యి ఇస్సాకుతో సెలవిస్తుంది, నీకు నేను తోడయుని ఉంటాను, నేను చెప్పిన దేశంలో నీ ఉండు, పరవాసిగా ఉండు, నీవు ఈ కరువు చేత కానీ లేమి చేత కానీ నీవు బాధపడవు అనే విషయాన్ని అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి ఆ కార్యాన్ని తెలియపరిస్తే తను విధేయతను చూపించినాడు. మరి అలా విధేయత చూపిస్తే ఏమైంది? మన అదే అధ్యాయము 12-13 వచనాలు మనం గమనించినట్టయితే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరములో 100 ఫలము పొందిను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. చూడండి, కరువు కాలంలో, క్షామ కాలంలో కూడా తన బిడ్డలైన వారిని ఆయన పోషించే దేవుడు, వృద్ధిలోనికి తెచ్చే దేవుడు. కనుక కరువు ఉందని ఎక్కడికో అని చెప్పేసి ఆలోచనతో వెళ్ళుటి కంటే దైవ చిత్తమును గుర్తించి, దేవుని యొక్క ఉద్దేశమును మనం గుర్తించి, మనం ఉన్న స్థలంలో ఉండటము క్షేమమా లేదా ఈ స్థలము విడిచి వెళ్ళటము క్షేమమా, ఏదో కనుక్కొని దానిని బట్టి మనం అడుగులు వేస్తే అది మనకి ఆశీర్వాదకరము. మరి ఇస్సాకు మనం చూసినప్పుడు దేవునికి ఇష్టడుగా ఆ తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన ఒక శ్రేష్టమైన యోగ్యుడైన కుమారుడుగా ఇస్సాకు ఉండడం మనం చూస్తాము. అందును బట్టి ఇస్సాకు విత్తనం వేస్తే 100 ఫలించింది. అతని యొక్క అభివృద్ధిని, ఆశీర్వాదం కూడా చూసి శత్రువులు కూడా అసూయ పడిపోయినారు. ఈ కరువు దినాలలో మనం చూసినట్లయితే ఎన్నో రీతులుగా పలు విధానములలో బాధలు పడేవారు, ఇబ్బందులు పడేవారు లేకపోలేదు. మనం ఈ 3 అంశాల్లో మనం చూసినట్లయితే తన ప్రజలైన ఇజ్రాయేలును శత్రువు యొక్క బలము నుంచి అలా విడిపించినాడో, అలాగునే మరి నోవాహు దినాలలో జలప్రలయం నుంచి వారిని ఎలాగునా రక్షించినాడో, అలాగునే లోతు దినాలలో దేవుని యొక్క ఉగ్రతకు వారు ఎలా పాత్రులయ్యి వారు దీవించబడలేని వారిగా ఉండి ఉన్నారో మనం చూడగలుగుతాము. 4వది చూసినప్పుడు ఇస్సాకు యొక్క మరి విధేయత అభివృద్ధికి, ఆశీర్వాదానికి కారణమైంది. ఈ దినాల్లో మనం గమనిస్తున్నప్పుడు మరి కొన్ని పర్యాయాలు దేశంలో ఉన్న పరిస్థితులు చూసి మనం భయమును, ఆందోళన చెందేవారముగా ఉండి ఉంటున్నాం. కారణము ఉన్న పరిస్థితులను బట్టి ఉండి ఉంటున్నాం. కానీ దేవుడు మరి తను నమ్మిన బిడ్డలైన వారికి, తనను ఆశ్రయించిన వారికి ఒక శ్రేష్టమైన వాగ్దానముగా మనకి ఇస్తున్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ మాటలు మనకి కనిపిస్తూ ఉంటవి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసిను. పశువులారా భయపడుకుడి, గడ్డి బెడలో పచ్చిక మొలుచుచు, చెట్లు ఫలించుచు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. దేవుని యొక్క వాగ్దానము నశించిపోయిన మానవాళిని రక్షించడానికి, తిరిగి మరలా సంతానోత్పత్తి చెంది అభివృద్ధి చెందడానికి నోవాహుకి వాగ్దానం ఇచ్చినాడు. అదే వాగ్దానము తర్వాత అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో మీరు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు పలుమార్లు తన బిడ్డలైన వారితో మాట్లాడి వారిని అభివృద్ధి చెందించినాడు. ఇక్కడ అన్నాడు, దేశమా భయపడకము. ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతున్నావేమో, భయపడవద్దు. ఉన్న పరిస్థితులకు కారణం మనం గుర్తించి, ఈ పరిస్థితులకు కారణము మన యొక్క ప్రార్థనహీనతో, మన యొక్క భక్తిహీనతో, లేదా మన యొక్క పాపమో, అందును బట్టి ఈ పరిస్థితులు వచ్చినవని చెప్పేసి మనం గ్రహించి, మనం దేవుని సన్నిధిలో ఆ పొరపాట్లు ఒప్పుకుని మనం ప్రార్థించినట్లయితే మరి తన బిడ్డలైన వారి పట్ల ఆయన చేయబోయే కార్యాలను మనము
23వ వచనం నుంచి మనం గమనిస్తామన్నమాట. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును కూడా మీకు, అంటే దేవుని యొక్క ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని మనం పూర్వపు దినాలలో ఎలా ఉన్నామో, కడవరి దినాలు ఎలా ఉంటున్నామో దేవుడు మరలా అలాంటి వాతావరణాన్ని ఇవ్వాలని ప్రభు తన బిడ్డలైన వారి పట్ల ఆశిస్తున్నాడు. 24వ వచనంలో కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తైలము గానుగులపై పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను చూసెదురు, మీ కొరకు వింత కార్యములను చూస్తారని చెప్పేసి మనం చూడగలుగుతాం. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను ఆ దినాలలో ప్రజలు ఎప్పుడైతే అవిధేయులైనారో, తిరుగుబాటు చేసినారో వారి మీదకి ఇలాంటి మరి వైపరీత్యాలు లేదా వైరస్ లాంటివి పంపించి తద్వారా వారికి భయాన్ని పుట్టించి దేవుని తట్టు త్రిప్పుకొని ఇదిగంటాడు, మీకు నేను రెండంతలుగా మేలు చేస్తాను, నా జనులకి ఎన్నటికి కూడా సిగ్గునందరు, ఇజ్రాయేలు మధ్య నున్నవాడు నేనేనని, నేనే మీ దేవుడినని, మీ దేవుడైన యెహోవానని, నీవు తప్ప వేరొక దేవుడిలో లేడని మీరు తెలుసుకొందరు, నా జనులకి ఎన్నడూ కూడా సిగ్గునందరు. ఆయన నమ్మిన బిడ్డలను ఎన్నడూ కూడా సిగ్గునందించే దేవుడు కాదు. రెండంతలుగా ఆయన మనకు మేలు చేయాలని ఆశిస్తున్నాడు. ఇహమందు పరమందు మనం చూసినప్పుడు మహారక్షణ ఆయా సందర్భాలలో ఇంకా మనం చెప్పుకుంటూ పోతే దావీదు తన ప్రజలైన వారికి తెచ్చిన గొప్ప రక్షణ, అలాగనే హిజ్కియా దినాలలో కూడా మరి ఒక దేవుని యొక్క దూత వెళ్ళి 180,000 మందిని హతము చేసిన పరిస్థితులు, ఇలా మనం చెప్పుకుంటే ఎన్నెన్నో రీతిలుగా తన ప్రజలైన వారి పట్ల దేవుడు చేసిన కార్యాలు, దేవుడు కలుగు చేసిన ఆ మహారక్షణ మన ప్రభు అయిన క్రీస్తు గొప్ప రక్షణగా మనకు అనుగ్రహించినాడు. పలుమార్లు వారు రక్షించినప్పటికీ కూడా మరలా వారి యొక్క స్వభావమును అనుసరించి మరలా లోబడనలని వాళ్ళుగా, తిరుగుబాటు చేసేవారుగా లేదా విభేదించే వాళ్ళుగా, దేవుని యొద్ద నుంచి తొలగిపోయిన వారుగా వారు ఉండి ఉన్నారు. కానీ మన ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి నరవతారిగా మన మధ్యలో జన్మించి మన పాపములకు బదులుగా ఒకే ఒక బలిగా ఆయన చనిపోయి మన కొరకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఏ లోకమందును పరలోకమందు కూడా నీవు నేను ఆయన బిడ్డలుగా జీవించే మహదైన అవకాశము. ఎందరూ ఆయన ఎందుకు విశ్వసిస్తారో, ఆయన మృతులలో నుండి లేచినాడని, ఆయన మన పాపముల కోసం చనిపోయినాడని ఎందరు నమ్మగలుగుతారో ఆయన నామములో ప్రార్థించిన ప్రతి వ్యక్తి కూడా రక్షించబడతాడు. అట్టి అనుభవము ఈ దినాల్లో మనము కలిగి ఉన్న, రక్షణ పొందిన వారు పొందడానికి, రక్షణ పొందిన వారు తను పొందిన రక్షణ బట్టి ఈ ఉన్న పరిస్థితుల్లో మనం తప్పించబడగలుగుతామా అనే విశ్వాసం అనేది నీలోనికి నాలోనికి రాకపోతే మనల్ని మనమే పాడు చేసుకునేవాళ్ళం అవుతాం. నో, దేవుడు తెచ్చిన గొప్ప రక్షణ, ఆ రక్షణ గురించి పౌలు గారు రాస్తూ ఉంటాడనమాట. సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము, రక్షింపబడే వారికి అది దేవుని శక్తి అయినది. మనం రక్షించబడుతున్నామా? సిలువను గుర్చిన వార్త నీకు దైవ శక్తిగా మారగలుగుతుంది. అదే వార్త నువ్వు నశించిపోవచ్చున్నావా, అది నీకు వెర్రితనముగా మారుతుంది. కనుక మరి నువ్వు నమ్మి రక్షించబడుతూ దైవశక్తిని పొందితే నువ్వు ఇక్కడ అక్కడ కూడా దేవుని యందు ఇచ్చే ఆ గొప్ప నిత్య రాజ్యంలో పాలు పొందే వ్యక్తిగా ఉండగలుగుతావు. ఈ లోక సంబంధమైన ఆ యొక్క స్థితిగతులను బట్టో, పరిస్థితులను బట్టో కృంగిపోవు, బాధపడవు. వాటిని బట్టి నువ్వెన్నడూ కూడా కృంగిపోవు. కనుక మనం కలిగిన దేవుడు మహారక్షణ కలుగు చేయవాడు. ఆ మహారక్షణ పలు పలు విధానాలలో తన ప్రజలైన వారిని భూలోకంలో ఉన్నప్పుడు వారిని విడిపించినాడు. మనం ఐగుప్తు నుంచి విడిపించబడమే కాకుండా వారి కానాను చేర్చే వారు కూడా లేని బలాన్ని వారికి ఇచ్చి, శత్రు రాజులను కూడా ఓడించి తిరిగి కట్టనపురములో నాటన తోటలను ప్రవేశపెట్టినారు. మరి ఈ లోకంలో మరి ఇప్పుడు నీవు నేను నీ నా యొక్క ఆత్మీయ యాత్ర పరలోక సంబంధులుగా
ఈ ఆత్మీయ యాత్రలో మనం ఎక్కడ కూడా మరి జారిపోకుండా ఆ ప్రభు యందు అచంచలమైన విశ్వాసము కలిగి అంతకంతకు భయభక్తులు కలిగి మనం అడుగులు వేస్తే మరి ఇలాంటి దినాలలో నిర్భయముగా ఎలాంటి భయము లేకుండా జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి అట్టి విశ్వాసము మనలో కలిగి ఉన్నట్లయితే నాతో కలిసి ప్రార్థిస్తావా? ప్రార్థించుకుందాం. గొప్ప దేవుడా, నీకు మా వందనాలయ్యా. అయా, దేశమును అయా రక్షించువాడువు నీవే, మహారక్షణ కలుగు చేయవాడు నీవే నాయనా. పురాతన కాలము మొదలుకుని నా దేవుడే నాకు రాజుగా ఉన్నాడని భక్తుడు తన అనుభవాన్ని తెలియపరుస్తున్నాడయ్యా. మరి ఈ దినాలలో మనుషుల మా రాజులు లేదా అధికారుల మా రాజులు అయ్యా, వారి వలన రక్షణ కలుగుదయ్యా. నన్ను పుట్టించిన దేవుడే, నన్ను అయా సృష్టించిన దేవుడే, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడే నా రాజు అయి ఉన్నాడు కనుక అట్టి రాజును బట్టి అయా ఈ విపత్కరమైన పరిస్థితుల్లో నేను రక్షించబడగలుగుతాను. ఆయన రాజ్య సంబంధిగా జీవించగలుగుతూ అంతం వరకు నిరీక్షణ కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకుంటానయ్యా. అట్టి కృప కనికరములను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ కోవిడ్-19 బట్టి మరి ఎందరు సఫర్ అవుతున్నారో వారి కోసం మనం అందరం కూడా కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఈ కోవిడ్-19 ఆవరించి ఎందరు సఫర్ అవుతున్నారో వారందరినీ మృత్యువాతను పడకుండా మీరు స్వస్థపరిచే దేవుడు అని విశ్వసిస్తున్నాము. ఆ రోజు శతాధిపతి విశ్వాసము తన దాసుడిని స్వస్థపరిచినట్టుగా ఈరోజు నీ బిడలుగా మా విశ్వాసము అన్ని జనులను కూడా స్వస్థపరచాలి. వారు నీ తట్టు తిరగాలి, రక్షణ పొందాలయ్యా. అట్టి గొప్ప కార్యాలు జరిగించండి. మరి దాని యొక్క ప్రభావము పలు యొక్క విధానాల మీద పడి మరంతగా ఎందరో బాధించబడుతూ ఇబ్బంది పడుతూ అయా నలిగిపోతున్నారయ్యా. వారికి కూడా అయా విడుదలను విమోచనను కలుగు చేసి మీరు తోడయండి, గొప్ప కార్యాలు మీరు జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మరి మాకిచ్చిన పరిచర్య న్యూ క్రియేషన్, మరి ఆ ఫ్యామిలీస్ కొరకు, ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనండి. మేము అనేకుల కోసం ప్రార్థిస్తున్నాము, మీరు కూడా మా కోసం ప్రార్థించండి. కుటుంబాల చుట్టూ ఆయన కంచి వేయిలాగున ఆయన కాపుదలనిచ్చి ప్రతి బిడ్డ కూడా ఏ ప్రాంతంలో ఉన్నా వారే కాకుండా వారి రిలేషన్ ఒకవేళ ఆయా ప్రాంతాల్లో ఉండినప్పటికీ కూడా కృపాక్షేమములతో సురక్షితముగా ఉండాలి. ఈ ప్రతికూలమైన దినాలు అయిపోయే వరకు కూడా దేవుడు మరి అందరికీ తోడై ఉండాలని, అందరూ క్షేమముగా ఉండాలని, అందరూ బలపరచబడాలని ఆశిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మనిక అన్యోన్య సహవాసము